Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 28, verse 1. నేటి దినం మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం నుండి తీసుకొనబడింది. The Lord thy God will set thee on high above all the nations of the earth. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. In this chapter Deuteronomy 28, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో Moses exhorted the nation with a choice. మోషే ఇక్కడ ఆ జనములని మీకు ఏది కావాలో కోరుకోండి అంటాడు. The covenant God made with Israel contained three major features. దేవుడు ఇశ్రాయేలీయులతో చేసినటువంటి ఆ వాగ్దానము, ఆ నిబంధనలో మూడు ప్రధానమైనటువంటి సంగతులు. First is the law, మొదటిది ధర్మశాస్త్రం, second is sacrifice, రెండవది బలులు, and the third is the choice. మూడవది ఎంపిక. In 28th chapter, first two verses, 28వ అధ్యాయంలో మొదటి రెండు వచనాలు, and this serves as an introductory statement to the long list of blessings and curses that follow. ఇక్కడ ఎంతో సుదీర్ఘంగా చెప్పబడిన ఆశీర్వాదాలు, శాపాలు, వాటి గురించి ఇక్కడ చెప్పబడింది. And these two verses place emphasis upon Israel's degree of obedience. ఈ రెండు వచనాలు కూడా ఇశ్రాయేలీయులు ఎంత మేరకు వారు విధేయత చూపిస్తారా అనే దాని గురించి చెప్పబడింది, నొక్కి చెప్పబడింది. If they partially obey or fully obey or of the commandments of the Lord. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు వారు పాక్షికంగా లోబడడమా, పూర్తిగా లోబడడమా, ఇవన్నీ ఉన్నాయి. Their blessings would be in proportion to their obedience. వారు విధేయత చూపించిన దానికి అనుగుణంగానే వారికి ఆశీర్వాదాలు వస్తాయి. The list of blessings that follows in Deuteronomy 23:3-14. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3 నుండి 4 వచనాల్లో ఈ ఆశీర్వాదాల పట్టిక ఉంటుంది. And they shows the result of obedience. ఇవన్నీ కూడా వారి విధేయతకి ఫలితంగా చూపిస్తుంది. Partial obedience brings partial blessings into the land. పాక్షికంగా విధేయత చూపించుట ఆ దేశం మీదకి కొన్ని ఆశీర్వాదాలే వస్తాయి. And full obedience would bring the fullness of these blessings. పూర్తి విధేయత చూపించడం వలన పూర్తి ఆశీర్వాదాలు ఆ దేశం మీదకి వస్తాయి. The context of the book of Deuteronomy is, ద్వితీయోపదేశకాండం యొక్క సందర్భం ఏమిటంటే, God has called Israel out of Egypt. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి పిలిచాడు. He has given them his laws of integrity. అక్కడ వారు న్యాయబద్ధంగా నమ్మకంగా ఉండేదాని గురించిన ధర్మశాస్త్రం ఇచ్చారు. He put them in the desert for 40 years to be disciplined into obedience. వారు మరి విధేయత కలిగి ఉండలాగిన 40 సంవత్సరాలు అరణ్యంలో క్రమశిక్షణ గుండా తీసుకుని వెళ్ళినారు. So that they would learn to follow these laws. తద్వారా ఈ ధర్మశాస్త్రాలను వారు అనుసరించడానికి నేర్చుకోవాలని. Now they are ready to follow these laws and his word. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం వారు పాటించడానికి, తన మాటలు వినడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. God speaks through Moses to prepare them to enter and possess the promised land. దేవుడు మోషే ద్వారా వారితో మాట్లాడుతూ వాగ్దానం చేయబడినటువంటి ఆ దేశం అధీనపరచుకోవడానికి సిద్ధపరుస్తున్నారు. If they will apply now these laws of integrity with an upright mind, the people will prosper in the land. ఈ ధర్మశాస్త్ర వాక్యంలోనూ వారు యథార్థమైన మనసుతో వారు అన్వయింపజేసుకున్నట్లయితే వాగ్దాన దేశంలో వీళ్ళని ప్రవేశింపజేస్తాడు. And they will prosper there. అక్కడ వాళ్ళు వర్ధిల్లుతారు. We all know throughout the history, ఇక మనకు తెలుసు కదా, చరిత్ర అంతట్లో కూడా the Jews have prospered in foreign lands also in spite of their severe oppression. యూదులను ఎంతో తీవ్రంగా వారిని అణగదొక్కుతున్నప్పటికీ కూడా అన్య దేశాలలో, విదేశాలలో కూడా వారు ప్రబలినారు. The reason for their prosperity is not because of their ethnicity, but because from childhood Jews are taught the law of the Lord. వారు వర్ధిల్లడానికి కారణం ఏమిటంటే వారి సాంప్రదాయాలను బట్టి కాదు, కానీ వారు చిన్ననాటి నుండి కూడా ఏదైతే దేవుని వాక్యం వారికి బోధించబడిందో దానిని బట్టి. Those laws are the Old Testament laws of integrity and uprightness. కాబట్టి ఆ పాత నిబంధనలోని ఆ ధర్మశాస్త్రము అవి యథార్థంగాను నమ్మకంగా ఉండదాని గురించి బోధించబడ్డాయి. It is because these laws instilled within their hearts that they prosper in any nation under any situation. ఈ ధర్మశాస్త్ర వాక్యములు వారి యొక్క హృదయములో ఉన్న కారణాన్ని బట్టి ఇతర దేశాలు, అన్య దేశాలన్నిటికన్నా ఎక్కువగా వారు వర్ధిల్లినారు. God endowed them with heavenly wisdom. దేవుడు పరలోకపు జ్ఞానముతో వాళ్ళని నింపాడు. If we take the statistics of the Nobel prizes given so far, ఇంతవరకు కూడా నోబెల్ బహుమతులు మరి ఎవరికి ఇవ్వబడ్డాయో ఆ లెక్కలు మనం గమనిస్తే, we understand that maximum number of Nobel prizes are won by the Israelites. ఎక్కువ శాతం నోబెల్ బహుమతులు అనేవి ఇశ్రాయేలీయుల వారికే వచ్చాయి. And not only that, అంతేకాదు, behind many other Nobel prizes, the contribution of Jews
and their brain can be clearly seen. ఇంకా అనేక మంది ఎవరైతే ఈ నోబెల్ బహుమతి పొందారో వారి వెనక కృషి, వారి వెనకాల ఈ జ్ఞానం ఉపయోగించింది యూదులే. Even today, though it is a small country of nearly 21,000 square kilometers area, ఈ రోజు కూడా ఒక చిన్న దేశమైన 21,000 చదరపు కిలోమీటర్లే ఉన్నా, and also the whole geography is hills and valleys, అంతేకాకుండా భౌగోళికంగా చూస్తే అంతే కూడా కొండలు లోయలు గల దేశం. it's almost like a district in India. ఇది దాదాపుగా భారతదేశంలో ఒక జిల్లా అంతా ఉంటుంది. But see the knowledge they have in defense, agriculture and electronics. కానీ రక్షణ శాఖలో కానీ, వ్యవసాయంలో కానీ, ఎలక్ట్రానిక్స్ లో వారి జ్ఞానం చూడండి. How many startup companies are established there? అక్కడే కొత్త కొత్త కంపెనీలు ఇవన్నీ కూడా ఏ విధంగా స్థాపించబడ్డాయో తెలుసు. Next to America and Russia. అమెరికా, రష్యా తర్వాత స్థానంలో. Who can beat Israel in defense? మరి ఇస్రాయెల్ ఈ రక్షణ శాఖలు ఎవరు ఓడించగలరు? It is a small country with less than 1 crore population. చిన్న దేశం, 1 కోటి కన్నా తక్కువ జనాభా ఉన్న దేశం అది. At the same time, it was always shattered by wars from the Arab neighbors. అదే సమయంలో చుట్టూ ఉన్నటువంటి అరబ్బుల ద్వారా ఎన్నోసార్లు యుద్ధాలు వారి మీద జరుగుతూ ఉండినాయి. Yet till today, it is not defeated even once. అయినప్పటికీ ఒక్కసారి కూడా ఓటమి చవి చూడలే. Right from its attaining independence in 1948. 1948వ సంవత్సరంలో స్వాతంత్ర్యము సాధించిన నాటి నుండి How many major wars this infant nation faced? చిన్న దేశం, అప్పుడే పుట్టిన దేశం మీదకి ఎన్ని యుద్ధాలు జరిగాయి. Wars in 1948, 1948వ సంవత్సరంలో జరిగిన యుద్ధం, 1956, 1956లో యుద్ధం, 1967 the 6-day war, 1967వ సంవత్సరంలో 6 రోజుల యుద్ధం, 1973 the Yom Kippur war, 1973లో యామ్ కిపూర్ యుద్ధం, and 1982, 1982లో, 1991, 1991 and so సంవత్సరంలో, on and so forth. ఆ విధంగా ఇంకా అనేక సార్లు Massive military attacks by the other nations could cause no effect to Israel. ఇతర దేశాల నుండి, పొరుగు దేశాల వారు ఎంతో ఎక్కువైన సైన్య సమూహంతో వచ్చి యుద్ధానికి పూనుకున్నా ఏమీ చేయలేకపోయినారు. The Iron Dome technology, what they are using today to counter attacks enemies' rockets, is a great mystery to the utmost developed nations. వారికి ఉన్నటువంటి అధునాతనమైనటువంటి మరి ఎదిరించే సామర్థ్యం గల ఈ ఆయుధాలు, ఐరన్ డోమ్ అనే దాంతో శత్రు దేశాలు వేసే క్షిపణులు కూడా ఎదురొదుటా ఉంటే ఈ అధునాతనమైన జ్ఞానాన్ని చూసి మరి సంపన్న దేశాలు, గొప్ప దేశాల వారు సైతం ఆశ్చర్యపోతున్నారు. The communication systems, they are superb in Israel. వారి ఈ కమ్యూనికేషన్ విధానంకి వస్తే కూడా అందరికన్నా ఉన్నత స్థాయిలో ఉన్నారు. In one word, ఒక మాటలో చెప్పాలంటే the Lord is fighting their battles. దేవుడే వారి యుద్ధములను The జరిగిస్తున్నారు. whole world is acknowledging it. ప్రపంచమంతా ఒప్పుకుంటుంది ఈ మాట. What is the reason? కారణం ఏమిటి? It is their simple obedience to God's laws. దేవుని యొక్క ధర్మశాస్త్రం, న్యాయ విధులకి ఉన్న పాటున లోబడడమే. When we obey God's word, దేవుని మాటకి మన విధేయత the చూపిస్తే blessings will be beyond our imagination. ఇక ఈ ఆశీర్వాదాలు, మనం పొందబోయే ఆశీర్వాదాలు మన గ్రాహ్యానికి మించినవి. They understood the authority of God's word over their lives. వారి జీవితంలో దేవుని వాక్యం యొక్క అధికారం ఏమిటిదో వాళ్ళు గ్రహించారు. They bring their young children to memorize the Old Testament and learn their culture. చిన్న పిల్లలను కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్య భాగాలని కూడా కంఠస్థం చేయిస్తూ వారి యొక్క ఆచారాలు ఇవన్నీ కూడా పాటించడానికి నేర్పిస్తారు. Thus, Jews often prosper in the societies in which they live. ఆ విధంగా యూదులు నివసిస్తున్న ప్రాంతాల్లో కూడా వాళ్ళు అభివృద్ధి చెందినారు. God promised Abraham, దేవుడు అబ్రహాముతో వాగ్దానం I will చేస్తున్నాడు, bless thee, you will be a blessing. నేను నిన్ను ఆశీర్వదించదను, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. Wherever Jews are, God blessed them and they became a blessing to the people around them. యూదులు ఎక్కడున్నా దేవుడు వారిని ఆశీర్వదించాడు కాబట్టి ఆ చుట్టూ ఉన్న ప్రజలు, జనములు కూడా ఆశీర్వదించబడ్డారు. When we see Deuteronomy 28:1 and 2, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1-2 వచనాలను మనం గమనిస్తే we read like this. ఈ విధంగా మనం ఇట్లా చదువుకుంటాం. If you diligently obey the voice of the Lord, నీవు యెహోవా స్వరము, యెహోవా మాట శ్రద్ధగా విని దానికి లోబడిన ఎడల, the word if looms large there. నువ్వు అయితే అనే మాట, లోబడిన ఎడల అనేది ఇక్కడ మనకి ఆ వ్యత్యాసాన్ని చూపిస్తుంది. They have to obey the commands unconditionally. బేషరతుగా దేవుని యొక్క ఆజ్ఞలకు వారు లోబడాలి. The idea behind this choice is that God was determined to reveal himself to the world through Israel. దీని వెనుక ఉన్న ఆలోచన అంతా ఏమిటిది? దేవుడు ప్రపంచమంతటి కూడా ఇశ్రాయేలీల ద్వారా తను కనుపరచుకోవాలనుకున్నాడు. He would do this either by making them so blessed that the world would know, వారిని విస్తారంగా ఆశీర్వదించడం వలన లోకం తెలుసుకునేటట్లయినా చేయాలి. only God could have blessed them like that. People have to understand. దేవుడు మాత్రమే వీరిని ఈ విధంగా ఆశీర్వదించాడని జనములు తెలుసుకోవాలి. Or even by making them so cursed that only God could have cursed them
to still survive. లేదా వారిని శపించి శాపగ్రస్తులుగా చేసి దేవుడు మాత్రమే ఏ విధంగా వారిని శపించాడు, అయినా వాళ్ళు ఇట్లా బ్రతుకుగలుగుతున్నారని తెలుసుకోవాలి. As children of God in the New Testament age, మరి దేవుని పిల్లలంగా క్రొత్త నిబంధన కాలంలో for us also the same rule can be applied. మనకి కూడా అదే వర్తిస్తుంది, అదే నియమం వర్తిస్తుంది. If we obey, మనము లోబడిన ఎడల God blesses in such a way, and He wants to show the manifold wisdom of God to the whole world through the church. దేవుడు ఎంతగా ఆశ్రయించాలనుకుంటున్నాడంటే సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధములైన జ్ఞానమును He చూపించాలనుకుంటున్నాడు. will exalt the church, సంఘమును ఆయన హెచ్చిస్తాడు. and the choice is ours. ఆ ఎంపిక ఎన్నిక అనేది మనది. He will set us above all people. ప్రజలందరికన్నా పైగా మనల్ని ఉంచుతాను. We will be the head, not tail. మనం తలగా ఉంచుతాను గాని తోకగా His ఉంచను. blessings are so powerful that they would come upon you and overtake you. ఆశీర్వాదాలు ఎంత శక్తివంతమైన అంటే నీ మీదకి వచ్చి నిన్ను ఆవరించి ఉంటాయి. If you obey the word of God, దేవుని వాక్యమునకు నువ్వు విధేయత చూపిస్తే, I want to put in this way, ఈ విధంగా నేను చెప్తాను దానికి, you cannot escape God's blessings. దేవుని ఆశీర్వాదాల నుండి నువ్వు తప్పించుకోలేవు. So before I close, సరే, నేను ముగించే ముందు let us take a decision to obey the word of God unconditionally. బేషరతుగా దేవుని వాక్యమునకు లోబడతామని తీర్మానం చేసుకుందాం. Enjoy the blessings of God. దేవునికి ఆశీర్వాదాలని ఆనందించి అనుభవిస్తాం. Obedience is the key of long life. Proverbs 4:10. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారము దేవుని యొక్క మాట విని దానికి లోబడట దీర్ఘాయువునకు కారణం. It is the key of prosperity. Deuteronomy 5:33. ద్వితీయోపదేశకాండం 5:33 ప్రకారం అది వర్ధిల్లడానికి తాళపు చెవి లాంటిది. Obedience by the parents brings blessings to the children. తల్లిదండ్రులకు విధేయులై ఉండడము పిల్లలు కూడా ఆశీర్వదించారు. Parents obey God, children will be blessed. ఎప్పుడైతే తల్లిదండ్రులు దేవునికి విధేయులై ఉంటారో పిల్లలు కూడా It ఆశీర్వదించబడుతున్నారు. gives eternal life. 1 John 2:17. మొదటి యోహాను 2:17 ప్రకారము వారికి నిత్య జీవం లభిస్తుంది. Obedience makes you the home of God. విధేయత నిన్ను దేవుని గృహముగా చేస్తుంది. In contrast, దానికి విరుద్ధంగా disobedience leads to sin and death. అవిధేయత పాపము మరణానికి దారితీస్తుంది. May God help us to obey His commands and be blessed. ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఆశీర్వదించబడి ఉండేలాగా దేవుడు సహాయం చేయను. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక.